పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాష్ట్రాల తెగులు ప్రతిపక్ష నేతలు ఇటు కేసీఆర్ అటు జగన్ అసెంబ్లీకి రారు. కేసీఆర్ ప్లస్లు జగన్ మైనస్లేంటి? హాజరు కావడం కాకపోవడంపైనే ప్రధాన చర్చ. ఏకంగా 8 నెలల తర్వాత అసెంబ్లీలో కేసీఆర్, ఇటు మరో 4 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారట. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ అసెంబ్లీకి హాజరు కావడం కాకపోవడంపైనే ప్రధాన చర్చ జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఏకంగా 8 నెలల తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ను ప్రజలు చూడగలిగారు. ఆంధ్రప్రదేశ్లో ముందుగానే ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం నాడు అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరయ్యారు. పట్టుమని 10 నిమిషాలే ఉండి తమ పార్టీ సభ్యులతో సహా బయటికి వెళ్ళిపోయారు. కేసీఆర్ కూడా గవర్నర్ ప్రసంగం నాడు బడ్జెట్ సమావేశాల తొలి రోజు హాజరయ్యారు. అయితే సమావేశాలకు రెగ్యులర్గా హాజరు కాలేకపోయినా కీలకమైన సమయాల్లో తమ నేత సభకు హాజరవుతారని బీఆర్ఎస్ కీలక నేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలిపారు. అంటే మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టకుండా కొంతమేర సమావేశాలకు హాజరు కావడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని భావించాలి. అయితే జగన్ పరిస్థితి వేరు. తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే సభకు వస్తానని తేల్చి చెప్పారు కూడా. ఇప్పుడు అదే చర్చ సాగుతుంది. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కొంత సుముఖంగా ఎందుకున్నారు, జగన్ ఎందుకు సుముఖంగా లేరనేది ప్రధానమైన ప్రశ్నలు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది పార్టీ ఫిరాయించిన 28 మిగిలారు. కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంది. సభలో వచ్చి కేసీఆర్ మాట్లాడాలని అటు అధికార పార్టీ నేతలు కూడా కోరుకుంటుంటే తమ నేత సభకు వస్తే కాంగ్రెస్కు వణుకు పుడుతుందనే ధీమాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్కు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవు. గతంలో రేవంత్ను జైల్లో ఉంచిన ఆ కేసులు విచారణలు వేరని చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన తప్పులపై చట్టపరమైన విచారణకు చర్యలకు రేవంత్ ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. సభకు కేసీఆర్ హాజరైతే విధానపరంగానే చర్చలు సాగే వీలుంది. కేసీఆర్కు అండగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు గలం విప్పడానికి రెడీగా ఉన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తగిన సలహాలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం రేవంత్, మంత్రులు అంటున్నారు కూడా. అటు కేసీఆర్ కూడా ప్రభుత్వం మంచి చేస్తే ఆహ్వానించాలని, తప్పులను ఎత్తి చూపాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. స్వతగా మంచి వ్యక్తి అయిన కేసీఆర్ విపక్ష నేతగా సభకు వచ్చి ఏమి మాట్లాడతారన్నది ప్రజలలో ఆసక్తి రేకెత్తించే అంశంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తెగేసి చెప్తున్నారు. అయితే సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని, అప్పుడే సభలో మాట్లాడే సమయం దొరుకుతుందని జగన్ వాదన. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోతే పార్టీ పరంగా సరిగ్గా ప్రజల గొంతు వినిపించే ఎమ్మెల్యే లేకపోతే సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎత్తి చూపుతారు? అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రభుత్వం భయపడేవిగా ఉండాలి. ప్రతిపక్షం ఎలా నిలదీస్తుందనే సందేహం అధికార పక్షంలో ఉండాలి. అయితే జగన్ సభకు హాజరు కాలేకపోవడానికి గతంలో అధికార పక్షంగా వైసీపీ సభలో అనుసరించిన వైఖరి ఇప్పుడు ప్రతిబంధంగా మారుతుంది. అప్పుడు 23 మంది సభ్యులే ఉన్న చంద్రబాబు హుందాగా సభకు హాజరయ్యారు. అయితే వ్యక్తిగత దూషణలు, అవమానాలు శృతి మించి సభకు రానని, గెలిస్తే వస్తానని శపథం చేసి నెరవేర్చుకున్నారు. ఇప్పుడు సభకు హాజరైతే అవమానాల పాలవుతానన్న భయం జగన్లో కనబడుతుంది. అటు అధికార పక్ష సభ్యులు కూడా జగన్ ఎప్పుడొస్తారా, ఆటాడుకుందామా అన్న రీతిలో ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేదు, పార్టీకి బలం లేదని సంకోచించకుండా జగన్ అసెంబ్లీకి హాజరై తేల్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. వాగ్దాటి ఉన్న వెంకయ్యనాయుడు, జయపాల్ రెడ్డి లాంటి వారు ఏ ప్రతిపక్ష హోదా ఉందని రాణించారని మరొకరు ప్రశ్నిస్తున్నారు. సభలో అవమానపడితే ప్రజల్లో తేల్చుకోవాలని, వారి ఆశీర్వాదాలు పొందాలని జగన్కు సూచిస్తున్నారు. ఏదైనా 8 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం, అక్కడ జగన్ కూడా సుదీర్ఘకాలం తర్వాత ఒకరోజు హాజరు కావడం చర్చకు తావిచ్చింది. వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకుండా అనర్హత వేటు పడుతుంది. కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి వీరిద్దరు సభకు అటెండెన్స్ కోసమే హాజరయ్యారనే వాదన వినిపిస్తుంది. ఏదేమైనా కేసీఆర్కు జగన్ మధ్య పోలిక చేయలేమన్నది నిజం. ఇకనైనా వీరిద్దరు సభకు హాజరై ప్రజల తరఫున గలం విప్పుతారేమో చూడాలి. కేసీఆర్ మాటేమో కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చే సూచనలు కనిపించలేదు. అయితే కేసీఆర్ మాత్రం తాను హాజరైనా కాకుండా పార్టీ ఎమ్మెల్యేలు సభలో గట్టిగా ఎలా నడుచుకోవాలో వ్యూహం మాత్రం రచిస్తూనే ఉన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.